నమస్తే తెలుగు వారందరికీ నూతన తెలుగు పరాభవనామ సంవత్సరాది శుభాకాంక్షలు అందిస్తోంది మగధ న్యూస్. ఈ పరాభవ సంవత్సరంలో అప్రమేయంగా మీరు అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా కార్యరూపం దాల్చి ముందుకు వెళ్ళాలని, అలాగే ఈ ఏడాది పేరులోనే దాగి ఉన్న పరాభవాన్ని చూసి మీరు భయపడిపోకుండా ఆ పరాభవం అనేది మంచి మనుషులు మంచి మనసులకు కాదు, స్వార్థంతో నిండి మీకు హాని చేయాలి అని తలచిన వారికే ఆ పరాభవ నామ సంవత్సర తదాస్తు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మగధ న్యూస్, మగధ ఫేస్బుక్, మగధ ఇన్స్టా ద్వారా మమ్మల్ని, మా వార్తల నిబద్ధతని గౌరవించే వారికి, అలాగే మమ్మల్ని విమర్శించే వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఏడాది మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తోంది మగధ న్యూస్. ఇక మగధ న్యూస్లో ఇవాల్టి ఉగాది స్పెషల్ ఎపిసోడ్లోకి వెళదాం. ఉగాది అంటే ఏంటి? 6 రుచులతో, మనిషి నాలుక మీద ఉన్న 6 టేస్ట్ బడ్స్లాగా జీవితం 3 కాలాలు 6 ఋతువులతో, ఈ 6 రకాల రుచులతో తీపి వచ్చినప్పుడు తొందరపడకుండా, పులుపు చూసినప్పుడు పొంగిపోకుండా, చేదు తగిలినప్పుడు భరించలేను అనకుండా, ఉప్పు తగిలినప్పుడు తడబడకుండా, కారం కలిగినప్పుడు కన్నీరు పెట్టకుండా, వగరు ఎదురైనప్పుడు వణికిపోకుండా, దేనినైనా సరే మంచైనా చెడైనా సమానంగా భరిస్తూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ చేసుకునేదే మన తెలుగువారి ఉగాది పచ్చడి. ఈ ఉగాది 6 రుచులు 6 ఋతువుల్లాగా 6 రాష్ట్రాల్లో, అంటే దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఈ 5 రాష్ట్రాలతో పాటుగా అటు మహారాష్ట్ర ఇంకో రాష్ట్రం, మొత్తం 6 రాష్ట్రాల్లో మనం ఉగాది జరుపుకుంటూ ఉంటాం. అయితే తెలుగు వాళ్ళుగా మనం పండుగని ఈ పచ్చడితో మొదలు పెడతాం, అలాగే పంచాంగ శ్రవణంతో ముగిస్తూ ఉంటాం. అయితే ఎవరి గ్రహబలం ఎలా ఉంటుంది, ఎవరి జాతకం ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడం ఉగాదికి ఒక ప్రత్యేకత. అది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఆదాయం వ్యయంతో ఖర్చుల కంట్రోల్ చూసుకుంటారు, రాజపూజ్యం అవమానంతో సమాజంలో వ్యక్తి కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. ఈ లెక్కలతోనే ఒక రకంగా ఈ ఉగాది ఆంతర్యం మొత్తం దాగుంటుంది. అంటే వచ్చే ఏడాదంతా కూడా నీ ఖర్చులు, నీ ఆదాయం ఈ 2 కంట్రోల్లో ఉండాలి. అలాగే నీ రాజపూజ్యం, నీ అవమానం, సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. నీకు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి, ఎలాంటి గౌరవాలు ఎదురవుతాయి, వీటిని నువ్వు ఎలా తీసుకోగలుగుతావు అనేది కూడా ఒక వ్యక్తి కంట్రోల్ అనేది సమాజంలో ఈ లెక్కలతో ఉంటుంది ఉగాది.